ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, సాధనా రహస్యం అనేటువంటి విషయాలు శ్రీ అనుభవానంద స్వాములు వారు చెప్పిన విషయాలను మనం తెలుసుకుందాం. సో, లెట్స్ గో టు ద టాపిక్. తత్వచింతనము అనే పాయింట్. ఆధ్యాత్మిక విషయాలలో ఆరితేరి మన శ్రేయస్సును కోరేవాడు ఆప్తుడు. ఆప్తుడు చెప్తాడు, చేయిస్తాడు, సవరిస్తాడు, ఆపత్కాలంలో రక్షిస్తాడు. ఇది ఓల్డ్ సైన్స్. రైట్? నా అంటే ఇక్కడ ఆయన అది నా సిస్టర్‌కి రాశారనమాట. నా ప్రియమైన మాతాజీ, చిన్నదానివైనా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలలో నీకు జిజ్ఞాస కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అమ్మాయి, నిజం చెప్తున్నాను విను. ప్రపంచంలో నీ ఈడు చిన్నపిల్లలు ఎందరు లేరు? వారందరికీ ఈ బుద్ధి ఎలా పుట్టలేదు? పోనీ అందరికి కాకపోయినా కొందరికైనా కలగరాదా? ఇది లేదే. ఇలాగా చిన్నతనంలోనే ఇట్టి భక్తి, శ్రద్ధలు కుదరటం చాలా అరుదు. ఇంతెందుకు? మనం గ్రంథాలలో వెతికి చూసిన పేరు పొందిన జ్ఞానులు ఆడవాళ్ళలో ఎందరు ఉన్నారు? బృహదారణ్యోపనిషత్తులో మైత్రేయి విషయం వింటున్నాం. ఆమె యాజ్ఞవల్క్య మహర్షికి భార్య అంటారు. ఆమె గొప్పదనం ఏమిటంటే విను. ఆ యాజ్ ఆ యాజ్ఞవల్క్యుడు చాలా కాలం ప్రపంచాన్ని అనుభవించిన మహాపండితుడు. అనుభవం లేని పాండిత్యంతో మునిగి ఉండి తర్వాత కళ్ళు తెరిచాడు. ఈ సంసారం నిస్సారం అనే శాస్త్రవాక్యాలు ఇతనికి హృదయానికి తట్టాయి. ఛీ! ఈ సంసారం వద్దని తీర్మానం చేసుకున్నాడు. కానీ ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. వారిలో కాత్యాయని పెద్దది, మైత్రేయి చిన్నది. ఈ స్త్రీలు కూడా గొప్ప పండితులు. చిన్నతనంలోనే వీళ్ళు గొప్ప విద్యానిధులై తమను జయించిన వారినే పెండ్లాడతామని నిశ్చయించుకున్నారు. తమ విద్యకు మించిన విద్యావంతుని కొరకై వెతకడం ప్రారంభించారు. ఈ యాజ్ఞవల్క్యుని ప్రఖ్యాత విన్నారు. ఆయన మీదకి ఉరికారు ప్రశ్న పరంపరలతో. కానీ ఆ కాలంలో ఆయనకు వెదురుపడే పండితుడే లేడన్నమాట. అలాంటి దిట్టకు ఈ ప్రశ్నలు ఒక లెక్క ఊదేశాడు. అంచేత ఆయన్ని వీరిద్దరిని పెండ్లాడారు. ఇద్దరు ఒకేసారి కాదనుకో. మొదటి కాత్యాయని ఆయన ఎదుర్కొంది, ఓడి వివాహం చేసుకుంది. తర్వాత అలాగే మైత్రేయి. దీంట్లో దోషం చూసావా? అంత చదువుకొని ఈ స్త్రీలు ఆ చదువుకు తగిన భర్తకై ఎతికారు కానీ ఆ చదువులో ఉన్న అనుభవానికి ప్రయత్నించలేదు. రైట్? అలాగే ఈ యాజ్ఞవల్కుడు కూడా ఆ వనితలను గెలిచిన వారి లౌకిక భావాలకు లొంగి వాళ్ళను పరిణయమాడాడు. ఇది వీరి ముగ్గురి ఘోర లోపం అని నా భావం అని ఈయన చెప్తున్నారు. కానీ కొన్నాళ్ళకి ఏం జరిగింది? ముందు చెప్పినట్లుగా తన తప్పును గ్రహించాడు యాజ్ఞవల్క్యుడు. సన్యాసం తప్ప వేరే గత్యంతరం లేదని తీర్మానం చేసుకున్నాడు. సన్యాసం తీసుకోవాలంటే భార్య, తల్లి అనుజ్ఞ కావాలని శాస్త్రం చెప్తుంది. కాబట్టి చిన్న భార్యను ముందు పిలిచాడు యాజ్ఞవల్క్యుడు. నేను సన్యాసం పుచ్చుకుంటాను. ఉన్న ఆస్తినంతా మీ ఇద్దరికి పంచేస్తాను, పుచ్చుకోండి అన్నాడు. ఆ మాటలకు మైత్రేయి నిర్విణ్యురాలయ్యింది. ఎందుకు? తనకు సన్యాసం ఎంత అవసరమో నాకు కూడా అంతే అవసరం. అలాంటప్పుడు ఆస్తిని మాకిస్తారట, తాము సన్యసిస్తారట. ఏమీ ఈ విచిత్రము అని భావించింది మైత్రేయి. అందుకని యాజ్ఞవల్కుని నిరుత్తరునిగా చేయడానికి వీలైతే ఆయనతో పాటు కూడా తాను కూడా సన్యాసిని కావటానికి ఒక చిన్న ప్రశ్న వేసింది మైత్రేయి. నాదా, మీరన్న మాట చాలా సబబుగానే ఉంది. కానీ
ఈ లోకంలో ఉన్న ఆస్తినంతా నాకు మీరిచ్చినా, ఆ ఆస్తి వల్ల నాకేమైనా మోక్షం కలుగుతుందా? అని అంది. ఆ మాట వినేటప్పటికీ, అమ్మాయి ఈ యాజ్ఞవల్కునికి కళ్ళు తిరిగాయంటే నమ్ము. అతని సంతోషం ఆకాశాన్నంటింది. మైత్రేయి, నీ సౌందర్యానికి, నీ పాండిత్యానికే నేను ఇదివరకు నిన్ను చాలా ప్రేమించేవాడిని. ఇప్పుడు ఇలాంటి అనుభవరూపమైన ప్రశ్న వేసినందుకు నిన్నెంతగా ప్రేమించాలో తెలియటం లేదు. ఇక దానికి ఫలితంగా నాలో ఉన్న ఆధ్యాత్మిక విద్యనంతా నీకు చెప్పేస్తాను. కూర్చో అని సగౌరవంగా కూర్చోండజేసి అతి శ్రద్ధతో ఆమెకు ఆత్మతత్వాన్ని బోధించేశాడు. ఆ బోధయే వేదాలలో ఉపనిషత్తుగా మారి బృహదారణ్యోపనిషత్తు అని చాలా పేరుగాంచింది. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఆడవాళ్ళలో తక్కువ అనుభవశాలులు ఉంటారని నీకు బోధ చేయడానికే. ఆడవాళ్ళలో తక్కువ అనుభవశాలులు ఉంటారని నీకు బోధ చేయడానికే. అలాగే మైత్రేయి విన్న ఉపనిషత్తుల్లో మరొకటి విదూషిణీమని ఉంది. ఆమె ఈ కాత్యాయని మైత్రేయుల తలల్లో నుండి దూరిపోయింది. చాలా అసమాన. ఆమె యొక్క ప్రశ్నలకు తట్టుకోలేకపోయాడు యాజ్ఞవల్కుడు. అయితే మగవాడు గదా! దబాయింపు చేత ఆమెను కూడా నోరు మూయించాడు గట్టిగుడైన యాజ్ఞవల్కుడు. ఈ అసమాన ప్రతిభా స్వరూపిణి ఎవరనుకుంటున్నావు? ఆమెయే గార్గి. ఆమె పేరు వినని వారు ఉండరు. ఆమె కూడా యాజ్ఞవల్కుని వివాహమాడిందంటారు కానీ ప్రమాణాలు తక్కువ. ఇక ప్రస్తుత కాలంలోని రేగేమి మీరా, సక్కు, శారదామయి మొదలైన వారున్నారు కానీ చాలా కొద్ది మందిని అని నా అభిప్రాయం అంటారు ఆయన. దీని అందంతటి పర్యవసానం ఏమిటంటే, అలాంటి వారికి కూడా లేని బుద్ధి నీకు ఈ చిన్నతనంలో కలగటం గర్వించవలసిన విషయం. అలాంటప్పుడు నీ స్థితిని గూర్చి నేను ఎంత ఆనందించాలో తెలియటం లేదు. చూడు, సంసారిగా ఉన్న మైత్రేయి ప్రశ్నకే యాజ్ఞవల్కుడు అంత పొంగిపోతే, ఇక ప్రపంచం ఏమిటో తెలియని నీ కల్మషం లేని ఆర్తికి నేనెంత సంతోషించాలో. ఆ ఆనందాన్ని పట్టలేక ఈ సాధనా రహస్యమను దాన్ని నీకు సులభంగా అర్థమయ్యేటట్లు వివరంగా ఉండేలాగా అవసరమైన విషయాలన్నింటినీ చేర్చి, ఒకవేళ పెద్దదైనా పర్వాలేదు అని వ్రాసేస్తున్నా. నువ్వు పెద్దదే అని భయపడకు. శాంతంగా, శ్రద్ధగా అర్థం చేసుకో. అర్థం చేసుకున్న దానిని ఆచరణలో పెట్టి సాధించు. చూడండి ఎలా ఉంది. అప్పుడు నా ఈ వ్రాత సఫలం అయ్యిందని ఆనందిస్తాను. తెలిసిందా? ఇక మన ప్రస్తుత విషయానికి వద్దామా? పూర్వము ఏ విషయాలు చెప్పుతున్నానో జ్ఞాపకం ఉందా? ఈ కనపడే ప్రపంచమే జీవస్వరూపం అన్నాను. ఈ ప్రపంచం ఎలా పుట్టిందో విచారించడానికి పూనుకున్నాం. సృష్టి విషయం గ్రహించడం చాలా కష్టం అన్నాను. కాబట్టి శ్రద్ధగా విను. ఏదైనా పుట్టిందంటే దానికి కొన్ని కారణాలు ఉండాలి. ఉదాహరణ చూసుకో. ఒక కూజాను కొన్నావు. అది ఎలా పుట్టిందో విచారించు. ఆ కూజ దేనిలో నుండి పుట్టింది? ఎవరి వల్ల పుట్టింది? దేని సహాయం వల్ల పుట్టింది? అనే 3 ప్రశ్నలు మనకు కలుగుతాయి. మొదటి ప్రశ్న సమాధానం ఏంటి? మట్టిలో పుట్టిందంటావు. ఎవరి వల్ల పుట్టింది? అంటే ఆ కుమ్మరి వాని వల్ల పుట్టిందంటావు. దేని చేత పుట్టిందంటే ఆ కుమ్మరి ఉపయోగించే చక్రం, కర్ర అంటే దండం ఉపయోగం, లేక సహాయం చేత పుట్టింది అంటాం. ఆ పూజకు ఆ మట్టి ఉపాదానం కారణం అవుతుంది. కుమ్మరివాడు నిమిత్త కారణం అవుతాడు. చక్రదండాలు సహకార కారణాలు అవుతాయి. ఈ మాటలు, విషయాలు చాలా ముఖ్యం కాబట్టి బాగా అర్థం చేసుకుని
జ్ఞాపకంలో ఉంచుకో. మట్టి వల్ల కుండ ఏర్పడింది కావున దాన్ని ఉపాదానము అంటే మెయిన్ సోర్స్ అంటా ఉంటా. కుమ్మరి చేశాడు కాబట్టి అతను నిమిత్త కారణం. కాబట్టి అంటే అక్కడ నేను చేశాను అనేది నిమిత్త కారణం. నిమిత్త కారణం రైట్. చక్రదండాలు సహాయం చేశాయి కాబట్టి సహకార సహకారిణి అని సహకారణం అయినాయి. ఈ కారణాల వల్ల ఏర్పడ్డ ఈ పూజను కార్యం అంటాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ కార్యం అంటాం. అండ్ బట్టి పూజలు తయారు చేసి పూజను వదలకుండా పూజలోనే ఇమిడిపోయింది. అట్టి కార్యంలో ఏ కారణం ఇమిడి ఉందో దాని ఉపాదాన కారణం అని నిర్వచించవచ్చు. పూజను చేసిన కుమ్మరి పూజ తయారైన తర్వాత దానిలో ఇమిడి ఉన్నాడా? లేడు. వాడు చేయకపోతే అసలు పూజ కానే కాదు. వీడిని నిమిత్త కారణం అన్నారు. ఇక చక్రదండాలు ఉన్నాయి, వీటిని సహకార కారణం అన్నాం. ఇవి లేకపోయినా చేతులతోనైనా కుమ్మరి ఆ పూజను చేయొచ్చు. అంటే సహకారి కారణం అంత ముఖ్యం కాదన్నమాట. కానీ ఒక కార్యానికి నిమిత్తము ఉపాదాన కారణం చాలా ముఖ్యం. అర్థమైందా? కాకపోతే మరలా చదువు. అర్థమైతే కానీ ముందుకు పోవద్దు. మరలా చెప్తాను విను. ఏ కారణమైతే కార్యంలో ఇమిడి ఉంటుందో దానిని ఉపాదాన కారణం అంటాం. ఏ కారణం లేకపోతే కార్యమే కాదు. కాజు లేకుండా ఎఫెక్ట్ లేదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు కదా, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏది కార్యంలో ఉండదో దానిని నిమిత్త కారణము అంటారు. ఈ కారణ మీమాంస చాలా గొప్పది. దీని మీదనే ఆధారపడి ఉంది వేదాంతమంతా. మొదట్లో చాలా గొడవగా ఉంటుంది, కానీ తర్వాత సులభం అయిపోతుంది. చాలా సులభం అయిపోతుంది. తర్వాత విషయాలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. కానీ ప్రస్తుతానికి ఇంతవరకు నీకు చాలు. అవసరాన్ని బట్టి ఇక ముందు ఈ విషయాలు తెలుసుకుంటాం. అలాగే ప్రస్తుత విషయంలో ఈ ప్రపంచం పుట్టిందంటారే, దీనికి ఉపాదాన కారణం ఏది, నిమిత్త కారణం ఏది అనే ప్రశ్నకు సమాధానం రావాలి. అంటే ఒక దానిని ఉదాహరణ తీసుకొని దాన్ని అప్లికేషన్ చేస్తున్నారు అన్నమాట. రైట్. అంటే ఒక ఫార్ములా తీసుకుని ఆ ఫార్ములా ఎక్కడెక్కడ వాడుతున్నాము, దానికి ఆ ఫార్ములా ఎలా ఉపయోగపడుతుంది అనే దానికి మనం వాడుతుంటాం. దానికి కొందరు మతస్థులు అన్నారు కదా, ప్రధానం అనే మట్టి లాంటి వస్తువు ఒకటి ఉంది అని. ఈశ్వరుడు అక్కడ అన్నాడు. కుమ్మరి మట్టితో కుండలు ఎలా చేస్తాడో అలాగే ఈశ్వరుడు ఈ ప్రధానంతో ఈ ప్రపంచాన్ని జీవుల్ని చేశాడయ్యా అని వీరిని సాంఖ్యులు అంటారు. సాంఖ్య యుగంలో ఉంటుంది. కానీ ఈ సాంఖ్యవాదాన్ని వేదాలు ఒప్పుకు. వేదాలలో ముఖ్య భాగాలు అన్నవి ఉపనిషత్తులు. వీటిని వేదాంతం అని కూడా అంటారు. ఈ ఉపనిషత్తులు ఏమంటున్నాయి? ఆ భగవంతుడు లేక బ్రహ్మము పరిపూర్ణమైంది అంటే సర్వవ్యాప్తంగా అంతటా నిండి ఉంది. ఆమ్ని ప్రెజెన్స్ అన్నట్టు. అలా సర్వవ్యాప్తంగా ఉన్న బ్రహ్మంలో ప్రధానం ఎలా ఉందయ్యా అంట. ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు గాలిలో మనం అందరం ఉండలేదా? నీళ్ళల్లో చేపలు ఉంటాం లేదా అని అంటావా? కానీ కొంచెం ఆలోచించు. మనం ఉన్న చోట అంటే మనం ఎంత స్థలం ఆక్రమించామో ఆకాశంలో ఆ స్థలంలో గాలి లేదన్నమాటే. మనలో గాలి లేదా అంటావేమో. రాయి అనుకో, దాంట్లో గాలి లేదుగా. అలాగే చేప ఉన్న స్థలంలో నీళ్లు లేవుగా. అలాంటప్పుడు ఒక చోట గాలి ఉండి మరొక చోట లేదనాలి. అలాగే బ్రహ్మము ప్రధానం ఉన్న చోట లేకుండా ఇతరత్రా అంతటా ఉందంటే ఆ బ్రహ్మం సర్వవ్యాప్తం కాదని తేలుతుంది.
ఇక ఈ ఉపనిషత్తులు అంటాయి కదా! ఆ బ్రహ్మం అనంతం, అఖండం అని. ఆ బ్రహ్మం అనంతమైతే అంటే అంతం లేకుండా ఉంటే, ఈ ప్రధానం ఉన్న చోట అంతం కలిగి ఉన్నట్లే కదా! నీళ్లు అంతటా ఉండి, చేప వరకు ఉండి, చేప చర్మం దగ్గరికి వచ్చేటప్పటికి అంతం కావడం లేదా? లేదు. అలాగే ప్రధానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బ్రహ్మం పూర్తి అయ్యి, చేపను దాటగానే మరలా నీళ్లు ప్రారంభమవుతాయి అన్నట్లు, ఆ బ్రహ్మము ప్రధానం తర్వాత మరలా ప్రారంభమవుతుందన్నమాట. అంటే ఈ బ్రహ్మము ఈ ప్రధానం చేత ఖండింపబడినది అనేగా. భూమిలో ఒక గోడను కట్టాలనుకోండి, దానికి పునాది వేయాలి. ఆ పునాది ఎంత ఉండాలో అంత గుంట తీసి పునాది కడతాం. అంటే ఆ పునాది ఆ భూభాగాన్ని ఖండించింది. ఆ భాగంలో తాను ఆక్రమించింది అని అర్థం. అలాగే ఈ ప్రధానం ఆ బ్రహ్మాండాన్ని ఖండించి ఆ భాగంలో తాను ఉందని అర్థం వస్తుంది. అలాగా అనడానికి వీలు లేదంటాయి ఉపనిషత్తులు. సరే, అంతేకాదు ఈ ఉపనిషత్తులు అంతటితో ఊరుకోలేదు. ఆ బ్రహ్మము సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితము అని చెప్పాయి. సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితం. అంటే స్వజాతి కాదు, విజాతి కాదు, స్వగత భేదరహితం. ఇది ఇంకా చాలా కష్టం. సజాతీయ అంటే ఏమిటి? విజాతీయ అంటే ఏమిటి? స్వగతం అంటే ఏమిటి? చెప్తాను విను. ప్రపంచంలో భేదం అంటే ఈ 3 కారణాలు. ఈ ప్రపంచం అంతా భేదము అంటే ఇంక వేరేది ఉంది, రెండోది ఉంది, అట్లా ఉంది, భేద రూపంలో ఉంది అనంటే ఇలాంటివే ఉన్నాయన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సజాతీయం అంటే ఒక జాతిలోనే ఉండే భేదాలు. ఎలాగంటే 2 అరటి చెట్లున్నాయి. 2 ఒకే జాతికి చెందినవన్నమాట. కానీ ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. అలాగే ఇద్దరు మనుషులు ఉన్నారనుకో, ఒకరు నల్లగాను, మరొకరు ఎర్రగాను ఉంటారు. ఒకే జాతికి చెందిన వీరిలో తారతమ్యాలు ఉన్నాయి కదా! ఈ భేదాన్ని సజాతీయ భేదం అంటారు. రెండవది విజాతీయ భేదం. అరటి చెట్టు, మన భీమిలి నరసింహకొండ ఉంది, 2 ఉన్నాయి. 2 ఒకే జాతికి చెందినవి కాదు. అరటి చెట్టు వేరే, భీమిలి నరసింహకొండ వేరే. ఇది వృక్ష జాతి, అది రాయి జాతి. ఈ రెండింటికి ఇంకా భేదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటిని భిన్న జాతి చెంది భేదాలు కలిగి ఉంటాయి. ఇక మూడోది స్వగత భేదం. చెట్టు ఉంది, దానికి పండ్లు, ఆకులు, పూలు, కొమ్మలు, వేళ్ళు ఇలాగా అనేక విధాల భాగాలు ఉన్నాయి. అన్నీ ఆ చెట్టుకు చెందినవే. ఒకదాంతో మరొక దానికి చాలా విభేదాలు ఉన్నాయి. మన దేహంలో చూడు, కాలు వేరు, చెయ్యి వేరు, కన్ను వేరు, ముక్కు వేరు. పర్యవసానంగా స్వగత భేదం అంటే ఒక వస్తువు తనలో గల అంతర్భాగంలో భేదం కలిగి ఉండటం అని అర్థం. ఇప్పుడు ఈ త్రివిధ భేదాల అన్వయం అర్థమైందా? ఇంకా విను. ఇలాంటి 3 భేదాలు బ్రహ్మములో లేవని ఉపనిషత్తుల వాదం. ఆ భావాలు బ్రహ్మ విషయంలో అన్వయించేద్దాం. బ్రహ్మంలో సజాతీయ భేదం లేదంటే మరొక బ్రహ్మం ఇంతకంటే పెద్దది గాని, చిన్నది గాని, పుల్లది గాని, తీయది గాని, ఎర్రనిది గాని, పచ్చనిది గాని లేదన్నమాట. ఇక విజాతీయ భేదం కూడా బ్రహ్మంలో లేదు. బ్రహ్మము కాని పదార్థం సాంఖ్యులు చెప్పే ప్రధానం లాంటిది అయినా లేదని అర్థం. ఆ బ్రహ్మంలో కన్ను, ముక్కు, చేయి, కాలు లేక వేళ్ళు, ఆకులు, పండ్లు, పువ్వులు లాంటి అంతర్భాగాలు కూడా లేవు. కాబట్టి స్వగత భేదం సంగతి కూడా లేనే లేదని ఉపనిషత్తుల తీర్మానం. ఏమీ ఆ ఉపనిషత్తులు చెప్పినదంతా మనం సమ్మతించాలా అంటావా? ఈ విషయం శబ్ద ప్రమాణంలో కొంచెంగా చర్చించారు. ఉపనిషత్తులు యుక్తి, ఇక్కడ యుక్తి మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యుక్తి మార్గం మనం మన
శ్వాస మీద ధ్యాస పెట్టడం మోక్ష మార్గానికి యుక్తితో, దైవాన్ని పట్టడం యుక్తితో. వేరే భక్తితో పట్టుకున్నామంటారు. అది చాలా కష్టము. ఇంకా వేరే వేరే మార్గాలు అంటారు. చాలా కష్టం. కానీ యుక్తి మార్గం సులువుగా భగవంతుడు దొరికిపోయే మార్గమని ఒకసారి నేను నెల్లూరులో గొలగముడి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మెడిటేషన్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ రాత్రిపూట మెడిటేషన్ పౌర్ణమి ధ్యానం ఏమో చేశారు. అప్పుడు ఒక వ్యక్తి పెద్దాయన వచ్చాడనమాట. "మీరు భలే యుక్తి మార్గం పట్టుకున్నారండి. దేవుడిని చాలా సులువుగా పెట్టేశారు" అని. ఇది యుక్తి మార్గం అంటే అది గుర్తొచ్చింది. రైట్. ఇక్కడ యుక్తి అనుభవానికి అనుకూలంగా చెప్తాయి. కాబట్టి అవి అందరికీ ప్రమాణం కావాలి. అందుచేతనే వాటిని అపౌరుషేయం అంటారు. అవి మానవ మాతృని చేత వ్రాయబడ్డవి కావు అని సృష్టికి ముందే ఉన్నాయి అన్నమాట. అందుకనే వాటిల్లో చెప్పబడ్డ విషయాలు నిర్వివాదంగా ఒప్పుకొని తీరాలి. ఇలాగా ఉపనిషత్తులు గట్టిగా చెప్తూ ఉంటాయి. ఈ సాంఖ్యులు చెప్పే ప్రధాన వాదం అంటే ప్రధానాన్ని గురించి చెప్పే వాదం ఎలా నెగ్గుతుంది? ఆ బ్రహ్మానికి అన్యంగా ఏ పదార్థం ఉండడానికి వీలు లేకపోతే ఈ ప్రధానానికి స్థానం ఎలా వస్తుంది? కాబట్టి ఈ ప్రధానం లేదు. దీన్ని లోక జీవుల్లాగా సృజించే ఈశ్వరుడు లేడు. అయితే ఈ సృష్టిని వివరించే గతి ఎలాగా? మనం మరలా పెద్దలు ఆలోచించారు. కాదు కాదు ప్రధానం లేని మాట నిజమే కానీ, ఆ బ్రహ్మ తనంతట తానే ఈ ఈ రూపంగా మారాడు. అంటే లోకంగాను, ఈ లోకంలోని జీవులుగాను అతడే మారాడు అన్నారు కొందరు. ఈ విపరీత ఈ విపరీతం ఎక్కడైనా ఉందా? అన్య వస్తువులు ఆపేక్షించకుండా అంటే ఇతర వస్తువు సహాయం లేకుండా ఒకే వస్తువు మరలా మరొక వస్తువుగా మారుతుందా? పాలు పెరుగు అవ్వాలంటే మజ్జిగ ఉండాలిగా. మద్ మట్టి కుండ కావాలంటే కుమ్మరి ఉండాలిగా. బండి నడుస్తున్నప్పటికీ లాగేవి, తోలేవాడు ఉండాలిగా. బండి నడుస్తున్నప్పటికీ లాగేవి, తోలేవాడు ఉండాలిగా అనేదే ప్రశ్న. ఇలా తొందరపడొద్దు. సాలెపరుగు ఉంది. అది తనలోనేంచే దారాన్ని తీస్తుంది. గూడు కట్టుకుంటుంది. ఆ దారాన్ని తయారు చేయడానికి పత్తిని గాని, సిల్కుని గాని ఎక్కడైనా తెచ్చిందా? తనలో నుండే ఆ దారం తీసింది. అంటే ఇతర వస్తువు పైన ఆధారపడక, తన మీదే ఆధారపడి ఆ దారాన్ని తీసి, దీనిని స్వ స్వాపేక్షికము అంటారు. స్వాపేక్షికంగా తయారు చేసిందని అంటారు. స్వ ప్లస్ అపేక్ష అంటే తన పైన తాను ఆధారపడటం. ఇతరులపై ఆధారపడితే పరాపేక్ష అంటారు. లేదా పర ప్లస్ ఆపేక్ష అంటే ఇతరులకు సహాయం వలన అర్థం. ఇతరుల సహాయం వలన. ఈ సాలెపురుగు స్వాపేక్షికంగానే ఆ దారాన్ని తీస్తుంది. అలాగే ఆ బ్రహ్మం కూడా స్వాపేక్షికంగానే ఈ లోకాన్ని సృజిస్తున్నాడు. ఇతనికి పరాపేక్షతో అవసరం లేదు అంటారు కొందరు. వీరిని పరిణామవాదులు అని అంటారు. దీనినే సిద్ధాంతం చేయడానికి అంటే స్థాపించడానికి కొన్ని ఉపనిషత్తులు వాక్యాలు కూడా చూపిస్తారు వీరు కూడా. ఈ వాదం మొదటి సాంఖ్యవాదం కంటే బాగుంది కానీ ఇది చాలా దోషాలతో కూడి ఉంది. ఈ బ్రహ్మం దీనిని ఎందుకు సృజించాడయ్యా అనే సందేహం కలుగుతుంది. ఈ ప్రశ్నకు సరైన ప్రత్యుత్తరం లేదు. ఈ ప్రశ్నయే ఏ సిద్ధాంతులు ఏ సమాధానాలు చెప్పారో వాటికి తిరిగి సమాధానాలు ఏమిటో విచారించడం మొదలుపెడితే అసలు మనకు కావలసింది సాధనా రహస్యం విషయం అంతర్ధానమై ప్రస్తుతం నీకు అర్థం కాని శాస్త్ర చర్చ వచ్చేస్తుంది. అందుకని ఆ చర్చ ప్రస్తుతం మానేస్తున్నాను. పోనీ ఎలాగో అలాగా సృజించాడయ్యా అని అందామంటే మరొక చిక్కు వస్తుంది. ఆ సృజింపబడ్డ ప్రపంచం సాలెపురుగుకు సాలెగూడు వెలుపలగా ఉన్నట్లు
బ్రహ్మానికి అన్యంగా ఉన్నదందామా అంటే ఆ బ్రహ్మము యొక్క సర్వవ్యాపకము అనేటువంటి దానికి భంగం వస్తుంది. కాదు ఆ బ్రహ్మానికి లోపలేనే ఉంది అని చెప్పదామా అంటే ఆ బ్రహ్మం యొక్క అనంత తత్వానికి, అఖండత్వానికి ముప్పు వస్తుంది. అంటే బ్రహ్మములో స్వగత భేదం ఏర్పడుతుంది. ఆ ప్రపంచం బ్రహ్మానికి అన్యంగా ఉంటానికి అసలే వీలు లేదు. అన్యంగా ఉంటే విజాతీయ భేదం రాదు మరి. ఇట్టి భేదాలు కానీ, మార్పులు కానీ కలగడానికి వీలు లేదు. కాబట్టి ఇలా ఆలోచిస్తే ఇలా యోచిస్తే ఈ సృష్టి ఆ బ్రహ్మం నుండి ఎలా జరిగిందో చెప్పడానికి ఈ సంకుచితమైన మానవ మనస్సుకు సాధ్యం కావటం లేదు. అసలు సృష్టి జరగలేదంటావా? అంటే పెద్ద ఎనుభూతిలాగా మ ముందు కనిపిస్తుంటే లేదని ఎలాగంటాం? మనకు తెలియని విధంగా జరిగిందని చెప్పి తీరాలి. దీన్నంతా ఆలోచించి శంకరాచార్యుల వారు వివర్తవాదం అని సృష్టికి ఒక సమాధానం చెప్పారు. ఎలాగంటే రజ్జు సర్పవత్తు భ్రాంతి. అది తెలుసు మనకి. చీకట్లో తాడుని చూసి పాము అనుకున్నాము. మనం ఆ పాము చూసి అరిచాము. ఓకే. అక్కడ భ్రమ ఉంది. తాడుని చూసి చీకట్లో పాము అనుకున్నాం. మరి ఆ పామును చూసి అరిచాము. అప్పుడున్న పాము ఎలా పుట్టింది? తాడుని చూసి పాము అనుకున్నాం. పాము అనుకున్న తర్వాత పాముని అరిచాం. ఆ పాము ఎలా పుట్టిందనేది ప్రశ్న. దీనికి తల్లి ఎవరు? తండ్రి ఎవరు? చెప్పగలవా? నీవే కాదు పెద్ద పండితులైన ఆ శంకరాచార్యులు కూడా చెప్పలేకపోయారు. ఆ పాము నిజంగా పుట్టి ఉంటే దీపం రాంగానే పారిపోతున్నట్లు కనపడాలి. దాన్ని రోకళ్ళతో చావమోది ఉండాలి. అలా కాకుండా ఏమైంది? మరి త్రాడులో దూరిందా? లేదు. మనం దీపంతో చూడకముందు ఆ తాడులో ఉందా? అప్పుడు లేదు. దీపంతో చూసిన తర్వాత ఉందా? అప్పుడు లేదు. ఇక మ ఇ ఇక ముందు లేక, వెనక లేక, మధ్యలో దానికి తల్లి, తండ్రి లేక ఎలా వచ్చిందంటావు? పోనీ మధ్యలో అయినా అందరికీ ఉందా? ఆ భ్రాంతిలో ఉన్నవారికే ఉంది. అందరికీ లేదు. ఎలా వచ్చిందో, ఎలా పోయిందో తెలుసుకోవడానికి సాధ్యం కాకుండా, ఆ సర్పం ఆ త్రాడు మీద భాసించింది అని అంటారు శాస్త్రజ్ఞులు. ఇలా ఏ తీర్మానం చేయడానికి వీలు కాలేదు కాబట్టి దీనిని అనిర్వచనీయం అనిర్వచనీయ ఖ్యాతి అని పేరు పెట్టారు శంకరాచార్యుల వారు. అలాగే శ్రీ శంకరుల వారి అద్వైత వాద ప్రకారం ఈ ప్రపంచం ఇలాగా అని మనం నిర్ధారణ చేయడానికి వీలు లేని విధంగా అంటే అనిర్వచనీయంగా సృజింపబడ్డది ఆ బ్రహ్మం వలన. కాబట్టి వివర్తనవాదాన్ని అనుసరిస్తే సర్పానికి త్రాడే సర్వ కారణమయ్యింది. ఈ సృష్టికంతా బ్రహ్మమే నిమిత్త పాదాన కారణాలు రెండును అయినాడు అని తీర్మానం చేశాడు. ఇప్పటికే పైన జరిగిన గ్రంథం వల్ల ఏమి తేలింది? ఈ జీవరూపంగా ఉన్న ఈ లోకమంతా ఆ బ్రహ్మం వలన అనిర్వచనీయంగా సృజింపబడ్డది. సృజింపబడ్డదని అన్నారు కానీ అసలు ఏమన్నారంటే సృజింపబడ్డట్లుగా కనబడుతుంది అన్నారు. ఎందుకంటే ఆ పాము, ఆ తాడు వల్ల సృజింపబడ్డదా? లేదు గదా! సృజింపబడ్డ మాదిరిగా అనిపించింది. అలాగే ఈ ప్రపంచమంతా ఆ సజాతీయ, విజాతీయ స్వగత భేద రహితుడు, అనంతుడు, అఖండుడు, నిర్వికారుడైన బ్రహ్మం చేత సృజింపబడినట్లు కనిపిస్తుందని పర్యవసానం. ఇలా సృజింపబడ్డది అనబడే సృష్టికిని లేక జీవునికిని సృజించినది అనబడే బ్రహ్మనికి కూడికయే యోగం అని యోగ పదమానికి అర్థం. ఈ పొడుగైన ఉత్తరం చదివి అలసిపోయి ఉంటావు. చాలా కఠినమైన విషయాలు కూడా విన్నావు. కాబట్టి ఈ యోగం ఏమిటో, ఎన్ని విధాలో మొదలైన విషయాలు రేపటి ఉత్తరంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే మాస్టర్స్. రేపు మరొక విషయాన్ని రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. బాయ్ బాయ్.
హ్యాపీ డే టు యూ ఆల్. కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్ మాస్టర్స్. థ్యాంక్ యూ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ గారు. బాయ్ బాయ్.